ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ దినం యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను నాటాను అని పౌలు గారు చెప్తున్నారు. కానీ నీళ్లు పోసింది వేరొకరు. నేను నాటిన చెట్టుకు, నేను నాటిన మొక్కకు, నేను నాటిన విత్తనమునకు నీరు పోసింది వేరొకరు. కానీ నేను నాటిన, వేరొకరు నీరు పోసిన, వృద్ధి కలుగ చేసింది మాత్రం దేవుడే అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేనే కదా చేసింది అంతా, నేనే లేకపోతే నీ బతికేమైపోతుంది, నా వల్లే కదా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నేను ఉండబట్టే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చావు, మేము లేకపోతే నీ గతి ఏంటి? ఒకప్పుడు నీ స్థితి బాగోనప్పుడు మేము సహాయం చేసాం, ఒకప్పుడు మేము మీకు చాలా మేలు చేసాం అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, అసలు నిన్ను ప్రభువులకు నడిపించింది మేమే, నేను మందిరాన్ని తీసుకొచ్చింది నేనే, మందిరంలో స్థిరపరిచింది నేనే అని మాట్లాడుతూ ఉంటారు. అసలు సేవలోనికి నేను నడిపించింది నేనే అని మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు అంటున్నాడు, ఒకరు నాటినా మరొకరు నీళ్లు పోసినా వృద్ధి కలుగ చేసింది మాత్రం దేవుడే. ఒకళ్ళు నాటారు, ఇంకొకళ్ళు నీళ్లు పోశారు. కానీ అది అభివృద్ధి లేకపోతే, వృద్ధి చెందకపోతే, అది ఎదుగుదల లేకపోతే, అది క్షేమాభివృద్ధి పొందకపోతే, అది విస్తరించకపోతే, అది విశాలపరచబడకపోతే, అప్పుడు నీళ్లు పోసిన వాళ్ళు కానీ నాటిన వాళ్ళు కానీ దాన్ని వృద్ధి చేయగలరా? దేవుడే వృద్ధి చేయకపోతే, దేవుడు దాన్ని వృద్ధి పొందించకపోతే, నాటిన వాళ్ళు నీళ్లు పోసిన వాళ్ళు దాన్ని వృద్ధి చేయగలరా? చేయలేరు. ఎందుకంటే నాటడం, నీళ్లు పోయడం వరకే మనుషుని చేతిలో ఉంది. నాటడం, నీళ్లు పోయటం వరకే మనుషుని చేతిలో ఉంది. ఆ పై వృద్ధి పొందించడం దేవుని చేతిలో ఉంది. అందుకని మనల్ని వృద్ధి పొందింపచేసే దేవుని వైపు మనం చూడాలి. ఆ లేఖన భాగంలో 3 మాటలు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగ చేశాడు అని ఈ 3 మాటలు మనకు కనబడుతున్నాయి. వృద్ధి అంటే అర్థం ఏంటంటే ఫలించటం. వృద్ధి అంటే ఫలించడం. వృద్ధి పొందడం అంటే అర్థం ఏంటి? ఫలించడం, ఎదుగుదల, ఎదగడం, అభివృద్ధి చెందడం, శాఖోప శాఖలుగా, కొమ్మలు కొమ్మలుగా, పువ్వులు పూసి పండ్లు కాయడం, ఫలాలు ఫలించడం, అది వృద్ధి చెందడం. దాన్ని ఏమంటారు? వృద్ధి చెందడం, ఫలించడం. మనం ఫలించినట్లుగా మన ప్రభు మన జీవితాలను ఆశీర్వదించాడు. మనం వృద్ధి చెందినట్లుగా మన జీవితాలు ఎంతటి పనినైనా, ఎటువంటి కార్యమునైనా ఆయన ఫలింపచేస్తాడు, వృద్ధి పొందింపచేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మీరు ఫలించండి అని చెప్పారు. మొట్టమొదటిగా ప్రభు నోరు తెరిచి, ఆది కాండములో మొట్టమొదటిగా దేవాది దేవుడు నోరు తెరిచి, నోరారా మనసారా ఆయన చెప్పిన అన్న మాట ఏంటంటే, మనుషుని గురించి
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అంటే మనం ఫలించడం పరలోకపు తండ్రి యొక్క చిత్తం. మనం ఫలభరితంగా మారడం దేవుని యొక్క చిత్తం. కానీ ఈరోజు మన ఎదుగుదలను, మన అభివృద్ధిని, మన ఆశీర్వాదమును ఏవేవి అడ్డుకుంటున్నాయో ఆ వ్యక్తిగతంగా నీకు ఆ కారణాలు తెలుసు. నీ అంతరాత్మలో, నీ హృదయానికి తెలుసు. ఏ సమస్యలు, లేకపోతే ఏ పాపము, ఏ దుర్మార్గత, ఏ దుష్టత్వం, ఏ అపవిత్రత నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను అడ్డుకుంటుందో ఈరోజు నువ్వు దాన్ని గుర్తించి నీ హృదయము నుండి తీసివేయగలిగితే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి చెందమని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఫలించి అభివృద్ధి చెందినప్పుడు దేవుడు మరొక మాట కూడా నీతో చెప్తున్నాడు. మొదటి మాట ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి. రెండవ మాట ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు విస్తరించినప్పుడు మీ గుడారం యొక్క ద్వారములు లేదా మీ గుడారం యొక్క మేకులు, మీ గుడారమును విశాలపరచండి అని ప్రభు చెప్పారు. ప్రత్యక్ష గుడారాన్ని కడుతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట, గుడారపు తాళ్లను విశాలపరచండి, నీ సరిహద్దులను విశాలపరచండి. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, నీవు అభివృద్ధి చెందడం, విస్తరించడం, విశాలముగా నీ ఖ్యాతి, నీ పేరు, నీ ప్రఖ్యాతి, నీ మంచితనం, నీకున్నటువంటి మంచి మంచి లక్షణాలు అవి ఇతరులకు వరకు వ్యాప్తి చెందడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. నిన్ను గురించిన సాక్ష్యం నలుదిశలా విస్తరించడం దేవుని యొక్క చిత్తం. కనుక దేవుని వాక్యం అంటుంది, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా వృద్ధి కలుగ చేసిన దేవుని వైపు చూస్తూ మనల్ని అభివృద్ధి పరిచే, విశాలపరిచే, ఉన్నత స్థలములపై నిలిపే ఆ దేవాది దేవుని వైపు మనం ఎన్నడూ కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథములో మనం చూస్తున్నట్లయితే 8వ అధ్యాయము యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుదువు. చదవండి లేఖన భాగంలో, నీవు పవిత్రుడవై, నీవు యథార్థవంతుడవై, నీవు దేవుని యందు శ్రద్ధ నిలిపి, ఈ 3 మాటలు రాయబడ్డాయి. మొదటిగా నువ్వేం చేయాలంట? పవిత్రతను కోరుకునే వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, పాపమును అసహించుకునే వ్యక్తిగా ఉండాలి. పాపపు మాటలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. నేను రావని చెప్పడంలా, మనిషిగా మనం పుట్టాం కనుక వస్తాయి. కానీ అవి నీలో నివసించకూడదు, అవి నీలో గూడు కట్టుకుని ఉండిపోకూడదు, అవి నిన్ను జయించకూడదు. వాటిని నువ్వు జయించాలి, వాటిని నీవు జయించాలి. అపవిత్రమైన తలంపులు వచ్చినప్పుడు, అపవిత్రమైన కోరికలు వచ్చినప్పుడు ఇలా చేద్దామా అని నువ్వు అనుకోకూడదు. నేను దేవుని బిడ్డను కదా, నేను ఎలాగూ చేస్తాను అని నువ్వు దాని నుండి దూరంగా పారిపోవాలి. ఒకవేళ నేను చేస్తే దేవునికి విరోధంగా పాపం మూట కట్టుకుంటాను కదా, ఆ పాపం యొక్క శిక్ష నేనే కదా అనుభవించేది, నా పిల్లలే కదా అనుభవించేది, నా కుటుంబమే కదా అనుభవించేది.
అభం శుభం ఎరుగని పసిబిడ్డలే కదా పాపం అనుభవించేది, ఆ శిక్ష అనుభవించేదని నువ్వు తెలుసుకొని దాని నుంచి బయటకు రావాలి, దాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు రావాలి. ఏమైందిలే సరదాగా ఎంతమంది చేయట్లేదు అని నువ్వు అనుకుని కనుక పాపము జోలికి వెళ్ళినట్లయితే ఆ శిక్ష ఫలం చాలా చేదుగా ఉంటుంది. ఆ శిక్ష ఫలం నువ్వు అనుభవిస్తున్నప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఎందుకు చేశాను అలాగా, నేను అలాగ చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని రోజు బాధపడాల్సి వస్తుంది. కనుక నువ్వు ప్రతిరోజు బాధపడడం దేవుని చిత్తం కాదు, నువ్వు ప్రతిరోజు సంతోషించడం దేవుని చిత్తం. నువ్వు ప్రతిరోజు ఆనందిస్తూ దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం దేవుని చిత్తం. అంతేగాని ప్రతిరోజు కన్నీళ్ళు విడుస్తూ ఇది నా కర్మ, దేవుడు నాకు తలరాతి ఇలా రాసి పెట్టాడు, ఏనాడు చేసుకున్న పాపమో, ఎవరు చేసిన పాపమో ఈరోజు నా శిక్షని నేను అనుభవించాల్సి వస్తుందని నువ్వు కుమిలిపోవడం దేవుని చిత్తము కాదు. కనుక నీ జీవితంలో నువ్వు గమనించి నీ హృదయంలో దాగి ఉన్న పాపము ఏదో, నీ అంతరంగంలో దాగి ఉన్నటువంటి దుర్మార్గత ఏదో, నీ గుండెలో దాచుకున్న దుష్టత్వం ఏదో నువ్వు దాన్ని తీసివేయగలిగితే, తొలగించుకోగలిగితే నువ్వు మహా అభివృద్ధిలోనికి వస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అదే యోబు గ్రంథంలో మరొక చోట కూడా రాయబడి చూడండి, 11వ అధ్యాయము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపి పాపము నీ చేతిలో ఉండుట నువ్వు చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నువ్వు నిర్దోషివై సంతోషించదవు. దేవునికి స్తోత్రం. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. ప్రైజ్ ది లార్డ్. చదవని లేఖన భాగములో నీవు నీ చేతిలో పాపం ఉందా, పరిశుద్ధత ఉందా, అది నువ్వు గమనించుకోవాలి. నీ చేతులు ఆయన తట్టును ఎత్తాలి. నీ మనసు తిన్నగా దేవుని వైపు నిలపాలి. అన్ని విషయాల్లో ప్రభువా నాకు సహాయం చేసే దేవుడు నీవే కదా, నన్ను ఆదుకునే దేవుడు నీవే కదా, నాపై చాలు చూపించే దేవుడు నీవే కదా, నాపై కనికరము చూపించే దేవుడు నీవే కదా, నాపై కరుణా కటాక్షములను కురిపించువాడవు, కిరీటముగా ధరింపచేసే దేవుడు నీవే కదా అని ఆయన వైపు చూస్తూ ఆయన అడగాలి. ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోలేకపోతే నన్నెవరూ జ్ఞాపకం చేసుకోలేరు. నీవు నా గాయాలు కట్టకపోతే నా గాయాలు ఎవరూ కట్టలేరు. నీవు నన్ను స్వస్థపరచకపోతే నన్ను ఇంకెవరూ స్వస్థపరచలేరు. నీవు నా స్థితిగతులను మార్చకపోతే ఇంకెవరు నా స్థితిగతులను మార్చలేరని దేవుని వైపు నువ్వు తిన్నగా తిరిగి నీ చేతులు తిన్నగా ఆయన వైపు చాపి ఆయన నువ్వు అడిగినప్పుడు నీ చేతులు ఏ పాపం లేకుండా నీ గుడారంలో, నీ ఇంటిలో, నీ మనస్సులో దుష్టత్వం తొలగించుకొని ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. బైబిల్లో రాయబడింది కదా, వారి కన్నీటిని నేను నాట్యముగా మార్చదును, అరణ్య రోదనను ఉల్లాసభరితంగా చేసేదను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాను సార్, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా వస్తున్నాడట. సమీపంగా వారి మొరాలకించి వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపిస్తాడు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో
వారు ఏడ్చుచు, ఇర్మియా గ్రంథంలో రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథంలో వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చుచుండగా నేను వారిని విడిపించదును. వారు ప్రార్థించుచుండగా 31వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. చాలు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ఏడ్చుచు ప్రభు పాదాల దగ్గరికి మన సమస్యలను బట్టి, మన కుటుంబ స్థితిగతులను బట్టి, అప్పులను బట్టి, మనల్ని సూటిపోటి మాటలు మాట్లాడుతున్న వారిని బట్టి, మనల్ని కష్టపెడుతున్న వారిని బట్టి, మనల్ని బాధిస్తున్న వారిని బట్టి మనం అనేక సార్లు నలిగిపోతాం. చాలామంది నలుగురిలో చులకనగా మాట్లాడినప్పుడు ఆ గుండెకు అయిన గాయం మర్చిపోలేం కదా. బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఏ సమస్య తీర్చుకోలేని స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, లేదా మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం నలిగిపోతూ ఉంటాం. గుండె లోతుల్లో అయినటువంటి గాయాలు, వాటన్నిటిని బట్టి ప్రభువు దగ్గరికి మనం వచ్చి ఏడ్చుచు, ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏడ్చుచు ప్రార్థన చేసినప్పుడు చూడండి, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళని కొట్టారనుకోండి, వాళ్ళు అక్కడి నుండి ఏడ్చుకుంటూ వస్తారు. అమ్మా అమ్మ అని ఏడ్చుతూ వస్తారు, నాన్న నాన్న అని ఏడుస్తూ వస్తారు. వారు ఏడ్చుతూ వచ్చి ఏం చెప్తారు? ఏడుస్తూనే వాళ్ళ సమస్య చెప్తారు, ఏడుస్తూనే వాళ్ళు కలిగిన గాయాన్ని చూపిస్తారు, ఏడుస్తూనే వారికి కలిగిన బాధ చెప్పుకుంటారు. మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము మనుషుల ఎదుట ఎప్పుడు కూడా మనం కన్నీరు విడవకూడదు. మన బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, అయిన వాళ్ళ దగ్గర కానీ, ఆత్మీయులు అనుకున్న వాళ్ళ దగ్గర కానీ, కన్న బిడ్డల దగ్గర కానీ, లేకపోతే మన కట్టుకున్న భార్య కానీ, భర్త కానీ, ఎవరి దగ్గరైనా, అయిన వాళ్ళైనా, స్నేహితులైనా, పరాయి వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, అధికారులైనా, చదువుకున్న వాళ్ళైనా, జ్ఞానవంతులైనా, ఎవరైనా సరే, ఈవెన్ చివరికి ఆత్మీయులైనా సరే, సేవకులైనా సరే, వాళ్ళ దగ్గర మీ కన్నీరు విడవవద్దు. వాళ్ళు నువ్వు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటారు. అయ్యో పాపం అని సింపతి చూపిస్తారు. అంత బాధ కలిగిందా? అంతగా ఎక్కి ఏడుస్తున్నావు? అంత బాధ నీ గుండెలు ఎందుకు దాచుకున్నావు? ఎప్పుడో మాకు చెప్పినట్లయితే మేము ఏదో ఒక పరిష్కారం వెతికేవాళ్ళం కదా. ఇటువంటి మాటలన్నీ చెప్తారు. కానీ ప్రభు పాదాల దగ్గర పట్టుకొని, ప్రభు సన్నిధిలో ఆరాధన జరుగుతున్నప్పుడు, మందిరంలో వర్షిప్ జరుగుతున్నప్పుడు నీ స్వరం ఎవ్వరికి వినబడదు. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని ఆరాధిస్తున్నప్పుడు నీ కన్నీళ్ల రూపంలో నీ బాధ, నీ వ్యధ, నీ గుండె కోత, నీ గుండెల్లో అయిన గాయాలు, నీ మనోదుఖము, నీ సమస్య అంతా నువ్వు ప్రభువుకు చెప్పినట్లయితే ప్రభువు నీ కన్నీటికి వెలకడతాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నీ అరణ్య రోదను ఉల్లాసభరితంగా చేస్తాడు. అంతేగాని మనుషుల దగ్గర చెప్పుకొని వాళ్ళు నీ సంగతులన్నీ విని మరొకరికి చెప్పి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఒకళ్ళు చెప్పావనుకోండి, వాళ్ళు పొగలాగా పుకార్లు పుట్టిస్తారు, పొగవలే పుకార్లు పుట్టిస్తారు అందరికీ. అదిగో ఆమెంట, అదిగో ఆమెంట, అదిగో ఆయనంట, ఆమె జీవితం ఇలా జరిగిందంట, ఆయన జీవితంలో జరిగిందంట అని అందరికీ చెప్తారు, దాచుకోరు గుండెల్లో. కానీ నీ బాధ చెప్పవలసిన వానికి చెప్తే ఆయన తన గుండెల్లో దాచుకొని నిన్ను ఉన్నత స్థలములపై నిలుపుతాడు. నీ అవసరతలను తీరుస్తాడు, నిన్ను దీవెనగా మారుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకని నువ్వు ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చి, నీ మనస్సులో దేవునికి చోటిచ్చి నువ్వు ప్రభువుతో చెప్పుకో. అందుకంటున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థించు ఉండగా
నేను వారిని నడిపించదను. మంచి మార్గములో, సన్మార్గములో, ఉన్నత స్థలములలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంచి నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యం రాయబడింది కదా, ఏమని రాయబడిందంటే, యథార్థవంతులను బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట. నీవు నీతిగా యథార్థంగా బ్రతుకు ఈ లోకంలో చాలు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నీ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, మార్గాలు తెరుస్తాడు. నీ కొరకు అసాధారణమైన కార్యాలు ప్రభు నీ కొరకు చేస్తాడు. విశ్వసించు, నమ్ము. ప్రభువునందు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు హృదయములో నుండి, నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నువ్వు తొలగించు, నీ చేతిలో నుండి పాపాన్ని తొలగించు. నువ్వు నీతిగా బ్రతికినట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములు దేవుడు ఏం చేస్తాడంట? వర్ధల చేస్తాడు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ప్రయాణం చేస్తుంటారు, ఏడుస్తూనే నిద్రపోతారు, ఏడుస్తూనే అన్నం తింటారు, ఏడుస్తూనే పని చేసుకుంటూ ఉంటారు, ఏడ్చుకుంటూనే దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. వారి సమస్యలు అటువంటివి, వారి బాధలు అటువంటివి, వారి కలిగిన గాయాలు అటువంటివి. ఆదరించేవారు లేక, ఏదైనా సమస్య చెప్పుకుంటే తీర్చేవారు లేక నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారు నానాటికి నలిగిపోతూ ఉంటే ప్రభువు వారి కన్నీరు చూస్తున్నాడట, ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడట, ప్రభువు వారిని విమోచిస్తున్నాడట. చూడండి పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 7వ వాక్య భాగం చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలు. చూడండి, వారు కన్నీరు విడుస్తూ తలను జలమయముగా చేసుకొనుచు మరొక చోట ఉంటుంది ఎక్కడో, వారి తల జలమయముగా చేయుచు అనే మాట రాయబడింది. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు ఉన్నారట. బాకా అంటే అర్థం ఏంటి తెలుసిన? అంగలార్పు లోయ. బాకాలోయ అంటే అంగలార్పు లోయ. మరి వారు బాకా నుండి ఎక్కడికి వెళుతున్నారు? బెరాకాకు వెళుతున్నారు. బెరాకా అంటే స్తుతి అని అర్థం. బెరాకా ఏడ్పు లోయలో నుండి, బాధల లోయలో నుండి, ఇబ్బంది లోయలో నుండి, కొలిమిలో నుండి, శ్రమలలో నుండి బాకాలోయలో కన్నీరు విడుచుచు యాత్ర చేస్తున్నారట. అయితే వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తున్నారట. జలమయముగా వారి విస్తారమైన బాధలను బట్టి విస్తారమైన కన్నీరు విడుస్తున్నారు. పాపాత్మురాల స్త్రీ తన చేసిన అతిక్రమమును బట్టి, పాపమును బట్టి ఆమె విస్తారమైన పాపాలు చేసింది, విస్తారమైన కన్నీరు విడిచింది, విస్తారమైన కన్నీరు.
ఆమె విస్తారమైన కన్నీళ్లు బట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె తల జలమయముగా చేసింది. యిర్మీయా ప్రవక్త గొప్ప కన్నీటి ప్రవక్త. యిర్మీయా ప్రవక్త జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆశ్చర్యం. తన జీవితంలో సుఖము ఎన్నడూ ఎరుగడు. యిర్మీయా తల జలమయముగా మార్చుకున్నాడు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తున్నారట. తొలకరి దీవెనలతో దాన్ని కప్పుచుంది. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు, ఎందుకంటే వారు దేవుని వలన బలమునందు మనుష్యులు. ఎవరి వలన? దేవుని వలన బలమునందు మనుష్యులు. ఈరోజు మనుషుల వలన బలం పొందేవారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, మనుషుల వలన నువ్వు పొందిన బలం కొంతకాలమే, కొంచెము కాలమే. కానీ దేవుని వలన నువ్వు పొందిన బలము నిన్ను ఉన్నత శిఖరములపై నిలబెడుతుంది. వారు ఆ సీయోనులో దేవుని సన్నిధిని కనబడుతున్నారట. నానాటికి బలాభివృద్ధి. ఆత్మీయ జీవితంలో నువ్వు బలాభివృద్ధి పొందుతూ ఉండాలి, వృద్ధి పొందుతూ ఉండాలి. శారీరకంగా నువ్వు అభివృద్ధి పొందుతున్నావా? మరి ఆత్మీయ సంగతి ఏమిటి? చాలామంది ఆత్మీయంగా మేము ఎలా ఎదుగుతున్నాం, ఆత్మీయంగా ఎలా ఉన్నాం, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఉన్నాం అని పరిశీలన చేసుకో. నేను ప్రార్థన చేయగలుగుతున్నానా బాగా? నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నానా? నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నానా? నేను ప్రతిరోజు దేవుని మందిరంలో పరిచయం చేయగలుగుతున్నానా? నేను దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నానా అని ఆత్మ పరిశీలన ఏమి చేసుకోను. దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను? దేవుని కొరకు ఎంత చేయగలుగుతున్నాను? దేవుని కొరకు నేను ఎంతవరకు ప్రయాసపడగలుగుతున్నాను? దేవుని నిమిత్తం ఇంతగా ఆశీర్వదించిన దేవుని కొరకు నేను ఎంత ప్రయాసపడగలుగుతున్నాను అనేది ఏమాత్రం కూడా చాలామంది ఆలోచించరు. ఏం చేస్తారంటే, ఏం తిందాము, ఏం దాచుకుందాము, ఎలాగ సంపాదిద్దాము, ఇవే ఆలోచన. శరీర సంబంధమైన అభివృద్ధిని గురించే చాలామంది ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధిని గురించి ఆలోచించడం లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో సుఖముగా సౌఖ్యముగా నుందువు. ప్రియుడా, మొదట నీ ఆత్మీయ జీవితంలో నీ అంతరంగ స్వభావం ఎదగనివ్వు, ఫలించనివ్వు, వృద్ధి పొందనివ్వు. దేవుడు దాన్ని వృద్ధి పొందించాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం విస్తరించాలని, నీ ఆత్మీయ జీవితం సరిహద్దులు విశాలపరచబడాలని ప్రభు నీ నుండి ఆశిస్తున్నాడు. అది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క తృష్ణ. ఆయన వలె నువ్వు మారాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలని ఆయన అభిలాష, ఆయన కోరిక. నువ్వు దాన్ని నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుచున్నారట. ప్రయాణము చేయుచు ఉన్నారు. కనుక నీకు బాధ కలిగిన ప్రాంతములో, నీకు బాధ కలిగిన దేశములో, నీకు బాధ కలిగిన నువ్వు ఉన్న స్థలములో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నువ్వు మానక ఏం చేయాలి? విశ్వసించి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో ఒక నమ్మకమైనటువంటి దేవుని కుమారుడు ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగిన వాడు. అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. అతను యోసేపు. ఎవరతను? యోసేపు ఆ ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎంతో వేధించబడ్డాడు, ఎంతగానో పరీక్షించబడ్డాడు. ఇనుము అతని కాళ్లను బంధించింది, సంకెళ్ళు అతనికి నొప్పి కలుగ చేశాయి, శత్రువులు అతన్ని వేధించారు. అలాగే ఎంతగానో కృంగదీయబడ్డాడు. కానీ అతడు ప్రార్థన చేయుట మానలేదు.
పరిశుద్ధతను తన యొద్ద నుండి త్రోసివేయలేదు. నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. అతనిని దేవుడు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకొని అతని కన్నిటిని నాట్యముగా మార్చి అరణ్య రోజును ఉల్లాసభరితంగా చేసి తనున్న ప్రాంతంలోనే, తనున్న పట్టణంలోనే, తనున్నటువంటి ఆ సామ్రాజ్యంలోనే దేవుడు అతన్ని అభివృద్ధి పరచాడట. ఏం చేశాడు? అభివృద్ధి పరచాడు, విస్తరింపచేశాడు, విశాలపరిచాడు, గొప్ప చేశాడు. దేవుని రక్షణ అతనికి చూపించాడు. అతని పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు అతను అంటాడు, చూడండి, ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనం. ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనంలో నలభై 51:52 ఆది కాండం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నన్ను బాధించిన దేశమందు, నాకు బాధ కలిగ చేసిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము, అక్కడ అంకెనేసి ఎఫ్రాయిము అంకె రెండో అంకేసి కింద పుట్టినట్టు రాస్తున్నాడు. అభివృద్ధి లేక ఫలము, అభివృద్ధి లేక ఫలము. తన రెండవ కుమారునికి పెట్టిన పేరేంటంటే అభివృద్ధి, అభివృద్ధి, ఫలము. బాధ కలిగిన దేశమందు, బాధ కలిగిన స్థలమందు, నిన్ను ఎక్కడైతే నీ ఇంటి వారు బాధ కలిగి చేస్తున్నారు, ఎక్కడైతే నీ సమాజం వారు నిన్ను బాధిస్తున్నారు, ఎక్కడైతే నువ్వు తలదించుకుంటున్నావో, ఎక్కడైతే వేధించబడుతున్నారో, ఎక్కడైతే నిన్ను గురించి ప్రజలు చెడ్డగా చెప్పుకుంటున్నారో, ఏ స్థలం ముందైతే అతడు మంచివాడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పుకుంటున్నారు, వేదన కలిగిన దేశమందు, బాధ కలిగిన దేశమందు నిలిచి ఉండు. పారిపోవద్దు అక్కడి నుండి. నాకు ఇక్కడ బాధ వచ్చింది, నాకు ఇక్కడ శ్రమ వచ్చింది, నాకు ఇక్కడ ఇబ్బంది వచ్చింది, నాకు ఇక్కడ అవమానం కలిగింది, నేను ఇక్కడ పడిపోయాను, నేను ఇక్కడ చెడిపోయాను, నేను ఇక్కడ నష్టపోయాను, నాకు ఇక్కడ అందరిలో అవమానం జరిగింది. పారిపోవద్దు. వేదన కలిగిన దేశమందు నిలిచి ఉండు. వేదన కలిగిన దేశమందు నిలిచి ఉండు. దేవుని ఎదుట నమ్మకస్తుడిగా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, బంధువుల మధ్యలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా, కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా, నీ ఉన్న చోట ఒకవేళ నీ అత్తమామలు నిన్ను వేధిస్తున్నా, నీ కోడలే నిన్ను నానా మాటలు అంటున్నా, నీ యొక్క అత్తగారే నిన్ను రకరకాలుగా సూటిపోటుల మాటలు మాట్లాడుతున్నా, నీ ఉన్న చోట నిలిచి ఉండు. ఒకవేళ నీ బిజినెస్ సరిగ్గా సాగకపోయినా, నీ వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, నీ ఉన్న చోట నిలిచి ఉండు. మనకు మాదిరి యోసేపే. యోసేపు అంటున్నాడు కదా, నాకు బాధ కలిగిన దేశమందు, నన్ను వేధించిన దేశమందు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు, అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు, వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. ఎవరట? ఎవరు వృద్ధిలోనికి తీసుకొచ్చారు? రాజా? దేవుడే. అదే మాట అక్కడ చెప్తున్నాడు. దేవుడే నన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. నన్ను వృద్ధి పొందించిన దేశమందు నన్ను వృద్ధి పొందించాడు. కాబట్టి నా రెండవ కుమారునికి ఏమని పెడుతున్నాను? ఎఫ్రాయిము, అభివృద్ధి లేక ఫలము అని నామకరణ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎఫ్రాయిముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు.
ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించాడు. మనష్షేను దేవుడు మనష్షే అంటున్నాడు. మనష్షేను గురించి ఏమని రాయబడిందంటే, నేను చూడండి ఆ మాట 51వ వచనంలో, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే కింద ఫోటోలో రాస్తున్నాడు, మర్చిపోవుట. నన్ను పెట్టిన బాధ, నా ఇంటి వారు నన్ను పెట్టిన బాధ, నా ఇంటి వారు నాకు పెట్టిన క్షోభ, నా ఇంటి వారు నన్ను వేధించిన వేదన, నా ఇంటి వారు నన్ను సూటిపోటి మాటలతో గుచ్చిన ఆ ముళ్ళు. ఒక్కొక్కరి మాటలు ఎలా ఉంటాయంటే బాకులాగా ఉంటాయి. బాకు కత్తిలాగా ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలు కలవని దేవుని వాక్యం రాయబడింది. మాటలతో చంపేస్తారండి, మాటలతో. దేవుని వాక్యం అంటుంది, నా తండ్రి ఇంటి వారిని నా సమస్త బాధను నా దేవుడు చూశాడు. దేవుడు నీ బాధ చూడగలగాలి. నీ బిడ్డలు పెడుతున్న బాధ, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కోడలు, నీ ఇంటి వారు అనుభవిస్తున్న బాధ దేవుడు చూస్తున్నాడని సంగతి నువ్వు మర్చిపో. నాకు కలిగిన బాధను ఆయన చూశాడు, నాకు కలిగిన వేదన ఆయన చూశాడు. మనుషులు చూడరండి, మనుషులు చూడరు, కానీ దేవుడు అన్నీ చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు, మంచి చెడు అన్నీ చూస్తాడు. ఆయన నిన్ను చూసే దేవుడు. అందుకే హాగరు అరణ్యంలోనికి పెట్టిన పేరుని తెలిసిన, చూచుచున్న దేవుడవు నీవే. ఎందుకంటే హాగరు పరిస్థితి ఎలా ఉంది, అరణ్యంలో ఉంది, నీళ్లు లేవు, చంటి బిడ్డను విసిరివేసింది. అతడు, ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు, హాగరు కూడా ఏడుస్తూ ఉంది. ఆ ఎడారిలో ఎవరు వింటారండి? ఆ ఎడారిలో ఎవరు వింటారు? చావే వారికి శరణ్యం. అటువంటి స్థితిలో వారు ఏడుస్తూ ఉంటే, మొరపెడుతూ అంగలారుస్తూ ఉంటే వారిని చూశాడు దేవుడు. వారి దాహం తీర్చాడు, వారి సమస్యను తీర్చాడు, వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేవుడు నీ కన్నీరు చూస్తాడు, నీ వేదన చూస్తాడు, నీ దుఃఖము చూస్తాడు, నీ మనోవేదన చూస్తాడు, నీ దుఃఖ దినములన్నిటినీ కూడా సమాప్తి చేస్తాడు. నీవు అభివృద్ధి పొందాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. నువ్వు వృద్ధిలోనికి రావాలి, నువ్వు వృద్ధి పొందాలి. పాపములో కాదు, అన్యాయంలో కాదు, అక్రమములో కాదు, దోచుకునుటలో కాదు, అన్యాయంగా సంపాదించడంలో కాదు, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ నీతిగా బ్రతుకుతున్న వారికి అనేక శ్రమలు. చూడండి, నమ్మకంగా నీతిగా బ్రతికే వారికి ఎన్ని శ్రమలు, ఎన్ని మాటలు. ఎవరిని పట్టించుకోకుండా, ఎవరితో పని లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, అన్ని సంబంధాలు తెచ్చేసుకొని, అందరితో తెంచుకొని బతికేవాడికి ఏ బాధ ఉండదు. అవునా? అవును. అన్ని బంధాలు తెంచేసుకొని, బంధువులే కానీ, స్నేహితులే కానీ, తోడబుట్టిన వాళ్ళే కానీ, అయిన వాళ్ళే కానీ, అందరితో బంధాలు తెంచేసుకొని ఏకాకిలాగా బతికేవాడికి ఏ బాధ ఉండదు. కానీ అన్ని బంధాల మధ్యలో ఉన్నవాడికి ఎన్నో మాటలు, ఎన్నో 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 కదా, ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిడులు. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, వాళ్ళు ఆ పని చెప్తారు, వీళ్ళు ఈ పని చెప్తారు. ఇవన్నీ కూడా ఒత్తిడుల మధ్యలో నలిగిపోతూ ఉంటాం. ఇటు కుటుంబ బాధ్యత, అటు పిల్లల బాధ్యత, అటు సంసారం కదా, ఇటు ఆధ్యాత్మికంగా సంఘం, పరిచర్య,
వీటి మధ్యలో మనం నలిగిపోతూ ఉంటాం. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడట. కనుక దేవుడు చూస్తున్నాడు కనుక నిన్నేం చేస్తాడు అంటున్నాడు కదా, నా దేవుడు నా సమస్త బాధను చూచి నా తండ్రి ఇంటి వారిని, నా శ్రమలను, నా బాధలను మర్చిపోయేలా చేశాడు. అందుకే నా కుమారునికి మర్చిపోవుట మనస్సే అని పేరు పెట్టాడు. రెండవానికి అభివృద్ధి. ఈ దేశమందు నాకు బాధ కలిగిన ఈ దేశమందు నేను అదే చెప్తాను, మీరున్న చోట ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోండి, సహించండి, పారిపోవద్దు, దూరమైపోవద్దు, ఓపికతో భరించండి. ఒకరోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నీ ఉన్న చోట దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. ఎక్కడ పడిపోయామో అక్కడే లేవాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. అంతేగాని ఎక్కడ పోగొట్టుకుని ఇంకొక దగ్గర వెతకడం న్యాయం కాదు కదా. ఎక్కడ పడిపోయి పాక్కుంటూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ లేద్దాంలే అనుకుంటూ సరికాదు కదా. ఉన్న చోటున ఏ స్థితి నుండి పడిపోయావు, నీవు పడిపోవడానికి గల కారణాలు ఏమిటో, నువ్వు చెడిపోవడానికి గల కారణాలు ఏమిటో, నీ బ్రతుకు నాశనం అవడానికి గల కారణాలు ఏంటో గుర్తించి, గమనించి, పరిశీలన చేసుకొని ఏదైనా చెడు ఉంటే దాన్ని విడిచిపెడితే నీవు ఉన్న చోట దేవుడు నీ తల పైకెత్తుతాడు. నీ ఉన్న చోట నిన్ను దేవుడు ఘనముగా నిలబెడతాడు. మనుషుల వలన మనం అభివృద్ధిలోనికి రాలేము. అందుకే అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు, నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. చూడండి, డాక్టర్లు కూడా చాలాసార్లు ఏమంటారంటే, మేము చేయాల్సినంత చేసాము, డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు బతికించండి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మేము చేయాల్సినంత చేసాం, ఆ పైన దేవుడే, ఆ పైన దేవుడే చూసుకోవాలి. అంటే వృద్ధి పొందింపచేసేవాడు, క్షేమమును కలుగ చేసేవాడు, సంతోషమునిచ్చేవాడు, సమాధానకరమైన పరిస్థితులు కలుగ చేసేవాడు, నెమ్మది కలుగ చేసేవాడు, నీకు చాలినంత మనశ్శాంతినిచ్చేవాడు దేవుడే. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు నీకైనా, నీ బిడ్డలకైనా, నీ కడుపున పుట్టిన పిల్లలకైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే. మనుషులు కాదు, డాక్టర్లు కాదు, మందులు కాదు, ఆయుర్వేదం కాదు, ఇంకేదో సున్నం బొట్లు కాదు. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడే. ఆయన వైపు చూడు. ఆయన నిన్ను వృద్ధిలోనికి తేవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథం 2వ 10వ వచనం. 2వ 10వ వచనం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. చాలు. చూసారండి అక్కడ ఏమని రాయబడిందో, నీ పితరులు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిమంది, వారి సంఖ్య కొద్దిమంది, 70 మంది. కానీ ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రము వలె విస్తరింపచేశాడు. దేవుని అభివృద్ధి చూసారా? దేవుని ఆశీర్వాదం చూసారా? వారు ఐగుప్తులకు వెళ్ళినప్పుడు కొద్దిమందే, కానీ ఇప్పుడు వారు ఆకాశ నక్షత్రము వలె విస్తరించారట. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే, దేవుడు ఆజ్ఞ ఇస్తే అంత సమృద్ధి, అంత దీవెన, అంత విస్తరణ ఉంటుంది. అదే దేవుని యొక్క సంకల్పం. మనుషుని వలన మనం విస్తరించలేము, మాయోపాయముల వలన మనం విస్తరించలేము.
ఒకరిని విస్తరింపచేసేవాడు దేవుడే, ఒకరిని స్థిరపరిచి బలపరచువాడు దేవుడే. అందుకనే నీ పితరులు కొద్ది మందికి వెళ్ళారు, కానీ ఇప్పుడు ఆకాశ నక్షత్రముల వలె వారు విస్తరించారు. దేవుడు అంటున్నాడు యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనములో, మొదట నీ స్థితి కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావు. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నేను తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావు. ఎలాగా? అక్కడే రాస్తాడు, నీ నీతికి తగినట్లుగా అని. నీ నీతికి తగినట్లుగా. కనుక మనము అభివృద్ధిలోనికి రావాలి, విస్తరించాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి అనంటే మనం చేయాల్సిన పని ఏమిటి? మనల్ని, మన సంతానమును, మన పిల్లల్ని, మన మనవళ్ళు, ముది మనవళ్ళు, తరతరాలు, 4 తరాలు, 5 తరాలు నువ్వు చూడాలి అని అనుకుంటే, నీ పిల్లల సంతానము క్షేమాభివృద్ధి చెందాలి అంటే నువ్వు నీతిమంతుడివై ఉండాలి, నువ్వు పరిశుద్ధుడివై ఉండాలి, నువ్వు యథార్థవంతుడివై ఉండాలి. అర్థమవుతుందా? మనుషులకు పాపం వలన ఆయుష్ తగ్గిపోతుంది. పాపం వలన ఏమవుతుంది? ఆయుష్ తగ్గిపోతుంది. పరిశుద్ధత వలన ఆయుష్ పెరుగుతుంది. పాపము చేయవాడి ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే అందరి తిట్లు, అందరి శాపాలు వాళ్ళ మీదే ఉంటాయి. కనుక నీవు ఆయుష్ తగ్గించుకునే వ్యక్తిగా కాదు, నువ్వు మంచి క్రియలను కలిగి దీర్ఘాయుష్వంతుడిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి. మంచి క్రియలు చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ, మంచి జీవితాన్ని నువ్వు సత్క్రియలు చేస్తూ నీ ఆయుష్ని పెంచుకో. నీ అభివృద్ధిని నువ్వు కనులారా చూడు. 128వ కీర్తనలో అంటాడు కదా, చూడండి మాట, నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు. 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. కనుక పిల్లలను చూచేంత అధిక బలం నీకు ఉండాలంటే నువ్వు దుర్మార్గుడుగాను, దుష్టుడుగాను, కోపిష్టిగాను, వ్యభిచారిగాను, పాపాత్ముడుగాను, తిండిపోతుగాను, నిద్రపోతుగాను, సంసారాలు పాడు చేసేవాడుగాను ఉండకూడదు. నువ్వు పరిశుద్ధుడుగా బ్రతకాలి, పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించు. దేవునికి స్తోత్రం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను నాటి తిని దేవుడు వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. నువ్వు నాటబడాలి. ఎక్కడ ఉంటే నువ్వు ఎక్కడ నాటబడితే నువ్వు ఫలిస్తావు తెలుసా? నువ్వు ఎక్కడ నాటబడితే మంచి ఫలము ఫలిస్తావో దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ వాక్యంలో నుంచి 92వ కీర్తన 13వ వచనం త్వరగా చదువుకుందాం. 92వ కీర్తన 13వ వాక్యం, యెహోవా మందిరావరణములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీవు దేవుని మందిరావరణంలో నాటబడిన వ్యక్తివై వర్ధిల్లాలి. ఎక్కడ పడితే అక్కడ నాటబడ్డాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాను, ఏ మందిరానికి పడితే ఆ మందిరానికి వెళ్ళిపోయానంటే నువ్వు నాటబడలేవు, నువ్వు ఫలించలేవు. నువ్వు జీవము కలిగిన సంఘములో, సత్తువ కలిగిన సంఘములో, అపోస్తుల బోధలో నువ్వు నాటబడాలి.
అపోస్తుల బోధలోను, ప్రార్థనలోను, వాక్యములోను, రొట్టె విరుచుటలోను, పరిశుద్ధుల సహవాసములోను, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుచు నువ్వు ప్రార్థనా వీరుల మధ్యలో అభివృద్ధి చెందాలి. అక్కడ నువ్వు నాటపడాలి. చూడండి, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, పొలాలు చూస్తూ ఉంటాం. కొన్ని పొలాలు ఎండిపోతూ ఉంటాయి. ఎందుకని? వాటికి నీరు లేదు, నీరు అందక ఎండిపోతూ ఉంటాయి, సరైన పోషణ లేక ఎండిపోతూ ఉంటాయి. మరి కొన్ని పొలాలు పచ్చగా తేజరిల్లుతూ మంచి కంకులు వచ్చి చక్కని ధాన్యం సమృద్ధిగా అవి ఫలాన్ని ఇస్తాయి. కంకులు అవి వస్తాయి, అవి చక్కటి ఫలమునిస్తాయి. అంటే సరైన స్థలంలో నాటబడాలి, సరైన స్థలంలో ఎదగాలి, సరైన స్థలంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు ఫలించలేకపోవడానికి చాలా కారణాలు, అందులో ఇదొక కారణం, సరైన స్థలంలో నాటబడకపోవడం. యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. నువ్వు వృద్ధి పొందాలంటే దేవుని మందిరములో నాటబడాలి. ప్రార్థనలో, వాక్యములో, పరిశుద్ధులో, పరిచర్యలో, దేవుని ఆరాధించుటలో, స్తుతించుటలో. కొంతమంది కొన్నే చేస్తారు, కొన్ని చేయరు. సరైన పోషకాలు అందకపోతే మనిషి సరిగా ఎదగలేడు, బలంగా ఉండలేడు, దృఢంగా ఉండలేడు, ఆలోచన శక్తి సరిగా ఉండదు. వారి శరీరతత్వం కూడా రకరకాలుగా ఉంటుంది. కొంతమంది చూడండి చక్కగా ఉంటారు, కానీ ఒళ్ళంతా మచ్చలు ఉంటాయి. ఎందుకని? వారికి సరైన పోషకాలు అందలేదు. కొంతమంది చిన్న వయసులోనే తల వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతాయి. ఎందుకని? కొన్ని సరైన పోషకాలు అందలేదు. కొంతమంది చిన్న వయసులోనే ముసలివారులా కనబడుతుంటారు. ఎందుకని? సరైన పోషకాలు అందలేదు. సరైన పోషణ అందనప్పుడు లోపం కనబడుతుంది. నీ జీవితంలో కూడా దేవుని మందిర ఆవరణను నాటబడకపోతే నువ్వు వృద్ధిలోనికి రాలేవు, ఫలించలేవు. సరైన స్థలంలో నాటబడడం ఎంతో ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యం 2:47 చదువుకుని ముగించుకుందాం. అపోస్తల కార్యములు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని, నిష్కపటమైన మనసుతో ఆహారం పుచ్చుకొనుచు ఉన్నారు, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉన్నాడు. అంతేనా? అక్కడ ఉంది ఆ పై వచనం చూడండి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు విస్తరించడానికి కారణం ఇదే. ఈ రోజుల్లో ఒక ఆదివారం కూడుకుంటున్నారు, మళ్ళీ మిగతా రోజులు కూడుకోరు. ఒక శనివారం 10 నిమిషాలు కూర్చుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు నాటబడిన వారా? నాటబడలా. దేవుని వాక్యం అంటుంది, వారు విస్తరించడానికి, వృద్ధి పొందడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వారక్కడ ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఉన్నారు. ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ఉన్నారు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము సంఘముగా చేర్చబడుతూ ఉన్నారు. రక్షణ పొందుచున్న వారు 42వ వచనం రాయబడింది, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఎప్పుడు చూసిన నాన్ స్టాప్, ఎడతెరిపి లేకుండా అంటుంటారు కదా, ఎడతెరిపి లేని వాన ఒకటే కురుస్తుందండి జోరున. అట్లాగా వారు ఎడతెరిపి లేకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల వారు ప్రతిదినం అనుదినం తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు. కనుక మనము కూడా ప్రతిదినము దేవాలయంలో కూడుకోవాలి. అందుకే మన మందిరంలో ప్రతిరోజు ప్రార్థన పెట్టాం. ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? పగలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతిదినం ప్రార్థన జరుగుతుంది మందిరంలో. ఎందుకు ఈ ప్రార్థన అంటే మనం ఆశీర్వదించబడడానికి, మన వృద్ధిలోనికి రావడానికి, మనం ఫలించడానికి, మనం దేవుని సమీపించడానికి, మన సమస్యలు ప్రభుతో చెప్పుకోవడానికి, మనం విమోచించబడిన వారమై మన తలల మీద నిత్యానందమైన సంతోష గీతములు పాడుతూ సియోనులో కనబడుట కొరకు ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని మోకరించి, నేను వృద్ధి పొందడం దేవుని చిత్తం. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని ప్రభు మొట్టమొదటిగా చెప్పిన మాట. నువ్వు ఫలభరితంగా మారడం దేవుని చిత్తం. యోసేపు అంటున్నాడు, ఇదిగో నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరచాడు. వేదన కలిగిన దేశమందు దేవుడు నన్ను వృద్ధిపరిచాడు. అందుకే నా కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెడుతున్నాను. ఫలము లేక అభివృద్ధి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మీ ప్రాణాత్మ దేహ శరీరం ప్రభు చేతికి అప్పగించుకోండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.